హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మైల్డ్ టేస్ట్ని ఇష్టపడే వాళ్ళ కోసం రెస్టారెంట్ స్టైల్ మేతి మలై మటర్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని కానీ గీని కానీ యాడ్ చేయాలి. ఆయిల్ని యూజ్ చేయడం కన్నా బటర్ని కానీ గీని కానీ యాడ్ చేయడం వలన ఈ రెసిపీకి మైల్డ్ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ బటర్ని యూజ్ చేస్తున్నాను. ఈ బటర్ కొద్దిగా వేడయ్యాక ఇందులో 3 ఇలాచి, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస్, 1 బే లీఫ్ని యాడ్ చేసి బటర్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాష్యూస్ కొద్దిగా వేగాక ఇందులో 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి యాడ్ చేసి ఫైనల్గా 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి బటర్ మెల్ట్ అయ్యాక ఇందులో 100 గ్రామ్స్ సన్నగా కట్ చేసుకున్న మెంతాకును యాడ్ చేసుకోవాలి. ఈ మెంతాకు పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మేతి గ్రీన్ పీస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఆనియన్ క్యాష్యూస్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ని కడాయిలోకి యాడ్ చేసి బటర్ మెల్ట్ అయ్యి వేడయ్యాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేయాలి. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ క్యాష్యూ నట్ పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మేతి మటర్ని, సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 కప్ క్రీమ్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టి చపాతీతో కానీ రోటీతో కానీ నాన్లో ఇలా వేటితో అయినా సర్వ్ చేసుకొని తింటే ఈ రెస్టారెంట్ స్టైల్ మేతి మలై మటర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.